أعوذ بالله من الشيطان الرجيم. الله لا إله إلا هو الحي القيوم. ఈ సౌండ్స్ ఏదో వస్తున్నా గుమ్మ తాకదండి ఎవరు తాకదండి కావచ్చు మామా కావచ్చు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన ప్రీవియస్ వీడియో క్లిప్ వచ్చేసి పార్ట్ 1ది. పార్ట్ 1 ఎవరైనా మిస్ అయ్యంటే ఖచ్చితంగా పార్ట్ 1 చూడండి. దాంట్లోనే ఈ ప్లేస్ గురించి, ఈ ప్లేస్ నాకు ఎవరు చెప్పారు, ఎక్కడికి వెళ్ళాను, ఏంటి సంగతి అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో వీడియో ఉన్నది. మీరు తప్పకుండా పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ వీడియోలో చూసినట్టు అక్కడ లాస్ట్లో ఒక పక్షి వచ్చేసి మమ్మల్ని తరుముతుంది కదా. ఇక్కడ నాకు అప్పుడు అర్థం కాలేదు ఆ లొకేషన్లో ఉన్నప్పుడు. తర్వాత వీడియో మొత్తం అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ 2 శక్తులు ఉన్నాయి. ఒకటి కర్బాన్ జిన్ ఉన్నది, తర్వాత ఇంకొకటి ఒక మంచి శక్తి, అది జిన్నే అనుకుని నేను అనుకుంటున్నాను. నేను కూడా వెళ్ళింది ఇక్కడ మంచి జిన్ ఉందా చెడు జిన్ ఉందా తెలుసుకోనికి. బట్ చెడు జిన్ ఎలా ఉందో అలాగే ఒక మంచి జిన్ కూడా ఇక్కడ ఉన్నది గైస్. అది ఈ పక్షి రూపంలో వచ్చి మమ్మల్ని వెళ్ళిపోండి అని తెలిపిందని నేను అనుకుంటున్నాను. బట్ అది ఎంత మటుకు నిజమో ఎంత మటుకు అబద్ధమో తెలియదు గైస్. ఇలాగే ఇంకొకసారి కూడా నాకు జరిగింది. సో కాబట్టి నేను అందుకనే ఈ మాట చెప్తున్నాను. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ వీడియోని లైక్ చేయండి గైస్. ఈ వీడియో కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాను. కాబట్టి మీ తరపు నుంచి నేను కోరుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఎవరంటే హర్రర్ అంటే ఇష్టపడతారో వాళ్ళకి షేర్ చేయండి. సో ఇంకొక విషయం ఏంటంటే వీడియోని క్లియర్గా హెడ్ఫోన్స్ పెట్టుకొని చూడండి, మీకు మస్తు ఎంజాయ్గా ఉంటుంది. ఏమైంది? ఓకేనా ఇప్పుడు? ఏమైందిరా? కనెక్ట్ అవడం సర్లే, ఓకే వదిలే. దానికి కనెక్ట్ అయింది, రికార్డ్ కానీ నీకు ఓకే కదా ఖలీల్? టెన్షన్ ఏం పడద్దు, ఉంటావు కదా, షూట్ చేద్దాం కదా. చేద్దాం, షూట్ చేద్దాం. ఓకేనా? ఏరా బాబ్జీ, ఓకేనా? రెడీ? జాగ్రత్త సజాన్, అది రికార్డ్ అయిన కాడికి కానీ. పట్టుకోరా.
మంట నడుచుకుంటూ పోయిందిరా. ఫైర్ గాల్లో పోయినట్టున్నాను మామ. అమ్మ జిన్ను వచ్చి స్టార్ట్ అయినట్టుంది. బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. గాల్లో పోయింది మామ. అసలు గైస్ ఇంతసేపు అయితే నేను చూడలేదు, ఇప్పుడైతే చూసేసాను. నిప్పు అయితే ఉంది. ఇప్పుడు నిప్పుకు సూచన ఏంటంటే మనకు నిప్పు వచ్చిందంటే జిన్ను ఉన్నట్టు అర్థం. ఇప్పుడు మంచి జిన్ను ఉందా చెడు జిన్ను ఉందా అనేది కనుక్కోవాలి. సో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనం చేసే ప్రయోగం కూడా ఇప్పుడు మంచి జిన్ను ఉందా చెడు జిన్ను ఉందా అని చేసేది కూడా చాలా ప్రమాదంగా ఉంటుంది. ఎక్కడే కానీ ఎంత శబ్దాలు వచ్చినా ఎంత ఏమొచ్చినా కూడా భయపడద్దండి, టెన్షన్ పడద్దండి, సరేనా? పరిగెత్తకద్దండి, ముందుగా పరిగెత్తదండి. ఎందుకంటే పడి ఏమైనా క్లారిటీ తెలుసుకోనికే మనం ఎప్పుడైతే ఇక్కడ ఉండే కొద్ది మంటలు వస్తున్నాయో ఎక్కడ పడితే అక్కడ సౌండ్స్ రావడము, ఇంకా ఖలీల్ గానికి అలా జరిగింది కదా, అప్పటి నుంచి ఇంకా ఖలీల్ కానీ బాబ్జీ కానీ షాజహాన్ కానీ విపరీతంగా టెన్షన్ పడిపోతున్నారు. ఖలీల్ గడ్ అయితే ఒక రకంగా మైండ్లో గట్టిగానే ఉన్నాడు కానీ బట్ షాజహాన్ బాబ్జీ అయితే ఫుల్ టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఏమి లేదు కదా కట్టెలు లేవు, ఏం లేవు, మండుతుంది. కట్టెలు లేవు, ఏం లేవు. జిన్ శక్తికి జిన్ అంటేనే మంట, మంటతోనే అది పుట్టింది. మంట ఉంటేనే జిన్ ఉన్నట్టు. జిన్ శక్తి పుట్టింది మంటతో, సరేనా? జాగ్రత్తగా ఉండండి. సేఫ్టీగా ఫస్ట్ ఒక రూమ్లోకి వెళ్ళిపోండి. ఏ రూమ్లో? అదేరా చూడనీకే నేను చెప్పేది. ఎవరైనా మనకు అర్థం కాని విషయం చెప్తుంటే బెత్తర్ చూపులు వేసుకుంటూ అలా ఇలా చూస్తాం కదా, అలా చూస్తున్నాడు చూడండి బాబ్జీ గారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, జిన్ అంటే ఏంటి, అసలు ఏంట్రా నాకు ఈ కర్మ, ఎందుకు వచ్చారా అని లోపల ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఈ రూమ్లో మనము పెట్టి మనం జిన్ ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సింది అసలు సిస్టమ్ రూమ్ ఇది. ఎందుకంటే ఈ రూమ్లో బాగా గమనించండి, చుట్టూ అష్టదిగ్బంధనం చేసి క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేస్తున్నారు ఇక్కడ, సరేనా? భయపడద్దండి, ఓకే? కెమెరాలు అన్నీ ఒక సైడ్ పెట్టండి. ఖచ్చితంగా చేస్తారు, కానీ దానికి అందుకే చెప్పేది ఇంకొకటి 2 బాక్సులు చెప్పాయి కదా స్టార్టింగ్లో. 2 బాక్సులలో ఇంకొక బాక్స్లో దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎవ్వడికి, నాకైనా నీకైనా వాడికైనా ఎవ్వడికైనా సరే అటాక్ అయినా దాని సిమ్టమ్స్ కనొచ్చా, ఏది జరిగినా సరే ఆ బాక్స్లో ఉండే చెప్పాను కదా ఇదే రూము. ఈ రూమ్లో పెడతాను మనం. భయపడద్దండి కలేజ్, భయపడద్దు. నువ్వు టెన్షన్ ఫీల్ కావద్దు. ఏం లేదు, ఏం భయపడద్దు. బ్యాగ్ తీయండి, ఓపెన్ చేయండి బాక్స్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సీన్లలో కొన్ని సీన్స్ కటింగ్ సీన్స్ మాదిరి, కొన్ని సీన్స్ డిఫరెంట్ అనిపించవచ్చు. అబ్దుల్ చేతిలో మొబైల్ ఉంది కదా, బట్ ఏమీ ఆ మొబైల్లో సీన్స్ పెట్టలేదు, ఒకటి ఓన్లీ కెమెరా పెడుతున్నాడు అనుకోవచ్చు మీరు. దానికి ఒక మెయిన్ చిన్న ఒక మిస్టేక్ అయితే జరిగిపోయింది గైస్. వీడియోస్ కాపీ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేనైతే మొబైల్
చేతిలో పట్టుకున్నాను. ఆ మొబైల్లోని కొన్ని వీడియోలు క్లిప్స్ మిస్ అయిపోయాయి. సో అందుకని ఈ వీడియో మొత్తం డిఎస్ఎల్ఆర్తో షూట్ చేసింది మీకు పెడుతున్నాను. సో దీంట్లో కొన్ని కటింగ్స్ అనిపించచ్చు, ఎందుకంటే షేక్ చేయడం వల్ల అలా ఇలా. సో గైస్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఏదైనా సరే మన మనస్ఫూర్తిగా పాకి ఉన్నావు కదా నీళ్ళు శుభ్రంగా ఉన్నావు కదా ఎవ్వరికి ఏం కాదు. మనం పాకీగా ఉండి నీట్గా ఉండి మనసులో ఏదున్నా సరే నీకు కలిమా చదువుకుంటూ ఉండండి, అల్లాని స్మరించుకుంటూ ఉండండి. మన దగ్గర దరిదాపులకి ఏం రాదు, సరేనా? నువ్వైనా మామ నీ దేవుడిని నువ్వు నమ్ముకో, ఎవ్వరికి ఏం కాదు, సరేనా? జాగ్రత్తగా మన మనస్ఫూర్తిగా మన పద్ధతిగా మనము దాన్ని చెడు చేయడానికి రాలేదు. ఇక్కడ ఉండే జిన్ శక్తి కానీ లేకుంటే ఆత్మలు కానీ ఏదున్నా సరే మీకు చెడు కలగజేయని కానీ మీకు ఇబ్బంది పెట్టిన కానీ మేమైతే రాలేదు. కేవలం మీరు ఉన్నది నిజమా కాదా, మీరు ఉంటే ఇక్కడ ఉండే దానికి ఎందుకు ఉన్నారు అనే విషయాన్ని కనుక్కోనికే ఇప్పుడు మేము వస్తున్నాము. కాబట్టి మీరు మమ్మల్ని చెడుగా చూడొద్దండి, చెడుగా అనుకోవద్దండి. కేవలం మీరు ఉన్నది నిజమా కాదా, ఆ ఉన్నది ఎటువంటి జిన్నాత్ శక్తులు ఉన్నాయి అని తెలుసుకోనికే మేము వచ్చింది. సో ఇప్పుడు మాకు తెలిసిన ప్రయత్నం అయితే మేము స్టార్ట్ చేస్తాము. ఇది జిన్ను ఏమో అది జిన్ను లాస్ట్ ఉపయోగించాల్సిన బాక్స్ పట్టుకోరా బాబ్జీ పట్టుకో. ఓకే పట్టుకో. పైన పట్టుకో. ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్ వాటర్. ఎవరు సైడ్ పెట్టింది? బ్యాగ్ లోపల పెట్టాలి రాయి. ఓకే ఓకే దూరం వెళ్ళిపోండి. మేము కూడా చూసుకున్నారా? వద్దు ఏమి మీరంతా బాక్సా చూడు పెడతామా? అడుగుతురా ఇన్ని రాళ్ళు అక్కడ లోపల చూద్దామా? కింద కూడా పెట్టకూడదు. రాళ్ళు లోపల చూద్దామరా? ఇక్కడ వెళ్దామా? అక్కడ బాగుందా? చుట్టూ తల్లి పడమ ఇక్కడ వెళ్దామా? ఏమో అది అంత భయంకరంగా ఉంది. ఈ భయంకరమైన ఫొటోస్ని చూసి బాబ్జీ లాగా మీరు ఎంతమంది భయపడ్డారో కామెంట్ చేయండి. ఈ 2 మిస్టరీ బాక్స్లో నేను తెచ్చిన వస్తువుల్ని నా ఫ్రెండ్స్కి కూడా చూపించలేదు ఫ్రెండ్స్. నేను ఆ లొకేషన్లోకి వెళ్ళిన తర్వాతనే చూపిద్దామని అనుకున్నాను. సో మీతో పాటు వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి అంత టెన్షన్ పడుతున్నారు. వీటి గురించి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇవి జిన్ ఎలా ఉంటుందని మీకు రిఫరల్గా చూపించడానికి ఇవైతే వాడుతున్నాను. ఇది ముందుగా చూడండి, అతి భయంకరంగా ఉంది కదా. ఇది జిన్నతుల్ కర్బాన్. ఇది గనక మనిషిని చూసిన, మనిషిపైకి వచ్చిన, మనిషిని అటాక్ చేసిన, మనిషిని ఆవహించిన, ఆడు చచ్చేంత వరకు ఆడిని వదిలిపెట్టదు. అంత ప్రమాదకరమైన జిన్ అది. తర్వాత ఇది మంచి జిన్ను. సో జిన్నతుల్ దౌలత్ అంటారు. అంటే ఈ జిన్ను మంచి ప్రదేశాలు, అంటే ఎవరికన్నా మంచి చేకూర్చడము, ధనం చేకూర్చడము ఇటువంటివి ఉంటాయి కదా. సో అటువంటిది ఈ జిన్నాతులు ఎక్కువగా, ముఖ్యంగా మంచి జిన్ అనేది ఇలా ఉంటుంది. అంటే ఒక ముస్లిం వ్యక్తి గడ్డంతో నీట్గా జుబ్బా వేసుకొని ఎలా ఉంటాడో అలా ఉంటాయి అవి. మసీదులలోనే ఉండి మసీదులలోనే అల్లాని ఇబాదత్ చేసుకుంటూ ఉంటాయి. సో అటువంటి జిన్ శక్తులు కోసం ఈ తస్వీ అండ్
ఈ బుక్ తీసుకొచ్చాను నేను. ఇవి రెండు కూడాను మంచి జిన్ ఉంటే వీటి రెండింటిని మాయం చేయడం కానీ వీటి కోసం రావడం కానీ జరుగుతుంది. కాబట్టి ముందుగా మంచి జిన్ను ఉందని అనుకుంటూ ఇదైతే పెడుతున్నాను. సో ఇక ఈ బొగ్గులు ఎందుకంటే జిన్కు చెడు జిన్నుకు ఎక్కువగా బొగ్గులు, అలాగే మనకు ఎండిపోయిన పేడంట, ఇంకా మనిషి యొక్క చెడు పదార్థాన్ని ఎక్కువగా చెడు ప్లేస్లలో ఉండేటి ఎముకల్ని ఇటువంటివి తింటూ ఉంటాయి. వాటిని అవి సో వాటికి ఇదే ఆహారము. సో దీనికోసం వస్తాయి అని అనుకుంటున్నాము. కాబట్టి దానికి చెడు జిన్ను కోసం ఈ బొగ్గులను అయితే ఉపయోగిస్తున్నాము. ఏదంటే సో ఇది కూడా అలాంటిదే, జిన్ శక్తులన్నీ కలిపినది. సో ముఖ్యంగా మనకు ఇక్కడ ఉండేది చెడు జిన్న మంచి జిన్న అని తెలుసుకోవడమే. కాబట్టి సో ముఖ్యంగా ఇవి రెండు. హైడ్రోజన్ కనెక్ట్ అయిందా? అది కనెక్ట్ కావడం లేదు. इधर कोई ఫైరా ఫైరా అద్దల్ ఫైరా ఫైర్ మామా పరిగి జాగ్రత్త 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 రే పరిగెత్తు పరిగెత్తు. కూడా ఫైరా ఫైర్ మామా ఏ ఫైరా ఉండండి 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 ఉండండి. షాజాన్ ఏంద్రా అడుగుతుంది ఫైర్ ఏంద్రా ఏంద్రా ఇది? ఏం జరుగుతుందిరా? ఏంద్రా ఏంద్రా ఇది? ఏంది మా ఫైర్ ఇట్లా వస్తుంది? ఏంద్రా ఇది? ఎవరా ఏంది మా ఫైర్ వచ్చింది? జాగ్రత్తగా ఉండండి, ఓకే సరేనా? జిన్ను విజృంభిస్తుంది. ఫస్ట్ మనం అది పెట్టేసాం కదా, ఆడ కన్క్లూజన్ తీసేసుకున్నాము. అక్కడికి వెళ్దాం పోదాము. రండి 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 రండి. बाबजी 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 बाबजी
కానీ పోవాకరా నువ్వు బాబ్జీగా చెప్తాను. ఓకే బాబ్జీ నా దగ్గర రా. ఈ కలిమాలు చదువుకున్నానండి. చెప్పు రాయి తగిలించుకో. इधर कोई कुर्बान जिन है तो आगे ये कोलसा ले सकते हैं. आपके लिए ये कोलसा हम लाए हैं. जिनको बहुत पसंदीदा चीज करके हम सुना है, इसलिए आपके लिए हम ये कोलसा लेके आए हैं. और खराब का कोई भी हो आके उसे ले सकते. और अच्छा है, अच्छा जिन है तो आके आपके लिए तस्बीह है, आप आके ले सकते हो. हमको बस ये जानना चाहते हैं, ये जान के हम इधर आए हैं. ఇక్కడికి మేము వచ్చింది కేవలం ఇక్కడ ఉన్న శక్తి ఏది అని తెలుసుకోనికే, అంతే తప్ప మిగతాది ఏంటో ఏది లేదు. మంచి జిన్ను కానీ మంచి జిన్ శక్తి కానీ ఉంటే వచ్చి ఈ తస్బీని స్వీకరించవచ్చు. చెడు జిన్ను ఉంటే వచ్చి ఈ బొగ్గులని స్వీకరించవచ్చు. బాబ్జీ సౌండ్ రాలే బాబ్జీ సో దేవుడికైనా సరే దయ్యానికైనా సరే చాలామందికి కామన్గా చాలామంది ఉపయోగించేది ఒక మంటని, హారతి లాంటిది, సో నిప్పు లాంటిది. సో నిప్పుకి చాలా వరకు దేవుడైనా సరే దయ్యమైనా సరే రియాక్ట్ అవుతుందని మనకు చాలామంది తెలిసిందే కదా. సో అలా ఇప్పుడు నేనైతే క్యాండిల్స్ని కూడా పెట్టి ఇంకోసారి పిలుద్దాము, వాటి ద్వారా అంటే ఇంకా ఏమన్నా ప్లస్ పాయింట్ అవుతుంది అనేసి క్యాండిల్స్ని అయితే తీసి పెట్టడం మొదలుపెట్టాను. పెట్టిన తర్వాత జరిగే విధ్వంసము నేను అస్సలు ఊహించలేదు ఇలా అవుతుంది అనేసి కూడా. ఇక్కడి నుంచి మీరు స్కిప్ చేయకుండా చూశారంటే చెప్తున్నా వేరే లెవెల్ కిక్ ఉంటుంది మీకు. ఏం లేదు ఏమైందిరా?
रे 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 पहले मैं रूम में और मैं कौन की बुला कौन की मालूम नहीं कौन की मालूम नहीं कौन की बुलाते हैं हम कहाँ मुझे जाना पसंद होता है। मैं जाना छोड़ रहे हैं। रे 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 हाँ बुलाते हैं कलेल रे 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 मंडर रे रे कलेल कलेल रे 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 कलेल रे रे कलेल 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 रे 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 उधर रे 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 कलेल ये मैं रे कलेल 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 रे कलेल 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 मेरा जगह रे कलेल रे कलेल क्या हुआ रे कलेल कलेल కలీల్ అడిగింది ముందు వచ్చిందా కానీ నేను తప్పు చేశాను పిలిచుకొచ్చాను రే రే రారా కలీల్ రే రే కలీల్ రవీంద్ర రే రే కలీల్ मेरा जगह है हाँ तेरा जगह तेरा जगह हाँ क्या होना बोल क्या होना खाइरो ना हाँ क्या होना कौन सा आना केगो खलील ఫ్రెండ్స్ వీడిలోకి జిన్ ఎంటర్ అవ్వడానికి ఇంతలా మొత్తం సతాయిస్తుంది. ఇంకా వాడికి కంప్లీట్గా జిన్ ఎంటర్ అవ్వలేదు, అది 50% మాత్రమే ఎంటర్ అయింది గైస్. కాబట్టి వాడు ఇంతలా ఇలా సుఖం అలా బిహేవ్ చేస్తున్నాడు. నాకైతే ఆ క్షణంలో గుండె ఆగినంత పని. ఎందుకంటే ఖలీల్ గాడు నా కోసం అని వచ్చాడు, ఆడికి ఏమన్నా అయితే ఆడి ఫ్యామిలీ ఏమైపోతుంది, ఆడు ఒక్కడే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఇంపార్టెన్స్. అటువంటిది ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి మేము ఇంపార్టెన్స్. సో ఇంత రిస్కీ ప్లేస్లలోకి వెళ్ళి చేస్తాం, కానీ ఇటువంటివి అయినప్పుడే మాకు ముందు ఏమనిపించదు, కానీ ఇటువంటి ఏదైనా జరిగినప్పుడు కొద్దిగా బాధ భయం అన్నీ కలుగుతాయి ఫ్రెండ్స్. సో అందుకే మీకు ఎప్పుడన్నా అంటుంటారు కదా భయం ఏదా అంటే, భయం ఉంటుంది. అది ఇటువంటి ప్లేస్లో ఏదైనా జరిగి ఏమన్నా అవుతుంది అన్నప్పుడే. సో ఎంతలా మేము స్ట్రగుల్ అయ్యామంటే అంతలా స్ట్రగుల్ అయ్యాము. ఉండే కొద్దీ ఖలీల్ గడ ఎక్కువ చేస్తూనే ఉన్నాడు. మంటలు ఎక్కువైపోతున్నాయి, ఎలా వస్తున్నాయి ఏమవుతున్నాయి మాకే అర్థం కానంత భయంకరమైన లొకేషన్ ఇది. कुछ आप जैसे